హాయ్ గైస్, ఐమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్ స్పీడర్స్ కృష్ణ డాగ్స్. సో మీరందరూ నిన్న మొన్న న్యూస్లో చూసే ఉంటారు. డెవిన్ ఏఐ కాగ్నిషన్ అనే కంపెనీ దీన్ని బిల్డ్ చేసింది. సో ఇది ఏం చేస్తుంది అనేది ఆల్మోస్ట్ అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇంకోసారి చెప్తాను. సో ఒక సాఫ్ట్వేర్ని అదే బిల్డ్ చేస్తుంది, అదే డిప్లాయ్ చేస్తుంది, అదే టెస్ట్ చేస్తుంది, అదే డీబగ్ చేస్తుంది. కంప్లీట్గా ఒక సాఫ్ట్వేర్ని అది బిల్డ్ చేయబోతుంది అనమాట. సో బిల్డ్ చేసిందా అంటే అఫ్కోర్స్ దాని ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని లైవ్లో చేసి అయితే చూపించారు. సో మరి ఇది రావడం వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి అంతమైపోతాయి అని చెప్పి ఒక న్యూస్ అయితే మనకి సర్క్యులేట్ అవుతుంది. అది నిజమా? అసలు డెవిన్ ఏఐ వెనకాల ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ ఏదైనా బిల్డ్ అవ్వాలంటే ఒక కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. ఆ కమ్యూనిటీ ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్లో ఇలాంటి బగ్స్ ఉన్నాయి, లేకపోతే ఇలాంటివి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది, లేకపోతే ఇంకా ఏదన్నా యాడ్ చేయాల్సి ఉంది, ఇదంతా కూడా ఎవరు చెప్తారంటే జావాకి ఒక లర్నర్స్ కమ్యూనిటీ, ఒక సాఫ్ట్వేర్ కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇదంతా ఎప్పుడు ఇస్తారంటే కంప్లీట్గా ఆ సాఫ్ట్వేర్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా దాన్ని అనలైజ్ చేసి చెప్తారనమాట. సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి వాళ్ళైతే చూపించారు ఇవన్నీ చేస్తుంది, ఇవన్నీ చేసేస్తుంది అని చూపించారు. కానీ ఇదంతా కూడా బయటికి వచ్చిన తర్వాత అందులో ఉన్న మిస్టేక్స్ ఏంటి అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. రెండోది వచ్చేసి ఏంటి అంటే అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కంప్లీట్గా అదే చూసుకుంటుందా అంటే కాదు. వాళ్ళు కూడా అదే మాట చెప్పారన్నమాట. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ని డిప్లాయ్ చేస్తుంది, రన్ చేస్తుంది, డిబగ్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. బట్ స్టిల్ ఫైనల్ టెస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ హ్యూమనే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హ్యూమన్ యొక్క అవసరం అనేది ఉందని మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టెస్లా ఉంది. టెస్లా లాంచ్ చేసేటప్పుడు అది కంప్లీట్గా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా రన్ అవుతుందని చెప్పారు. ఆటోమేటిక్ కార్ టెస్లా లాంచ్ చేసింది 2014లో. బట్ ఇప్పటికి కూడా టెస్లాలో హ్యూమన్ కూర్చునే నడుపుతున్నాడు అనమాట. అఫ్కోర్స్ మేబీ అతను స్టీరింగ్ని పట్టుకోపోవచ్చు, బట్ స్టిల్ టెస్లాలో ఉన్న రూల్ ఏంటంటే అతను కార్లో కూర్చుని ఉండాలి అది నడపాలంటే. సో ఇలాంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హ్యూమన్ యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా జరగని పనులు. సో ఫ్యూచర్లో కూడా డెవిన్ వచ్చినప్పటికీ డెవినే కాదు ఇంకా చాలా కూడా వస్తాయి. ఇప్పుడు డెవిన్ ఏంటంటే జస్ట్ టీజర్. దీన్ని చూసి గూగుల్ వాళ్ళు లాంచ్ చేస్తారు, దీన్ని చూసి మైక్రోసాఫ్ట్ లాంచ్ చేస్తుంది, దీన్ని చూసి ఓపెన్ ఏఐ వాళ్ళు లాంచ్ చేస్తారు. దీని రకంగా ఒక కాంపిటీషన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మోడల్ అనేది ఇంకా బెటర్గా బిల్డ్ అవుతుంది. బట్ స్టిల్ మీకు జాబ్స్ అనేవి పోతాయా అంటే వెంటనే అయితే ఇంకా ఇది మొత్తం లాంచ్ అయ్యి బయటకు వచ్చి రేపటికి లేకపోతే ఎల్లుండికి మీ జాబ్స్ పోతాయని అయితే చెప్పలేం. బట్ స్టిల్ దేర్ ఇస్ రిస్క్ ఆఫ్ జాబ్. కానీ ఎలా అంటే ఎక్కడైతే మీకు 1000 జాబ్స్ అవసరం ఉంటుందో అక్కడ మేబీ 500, 300 జాబ్స్ మాత్రమే అవసరం వచ్చే పరిస్థితి అయితే రావచ్చు అనమాట ఫ్యూచర్లో. సో అలాంటి ఒక థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే బేసిక్గా నా ఫ్రెండ్స్ కూడా ఏఐలో వర్క్ చేసే ఉన్నారు, ప్రాంప్ట్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు బై బర్త్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ కాదు, లేకపోతే బై లర్నింగ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ కాదు. ఏదైతే ఒక కంపెనీలో మనం జాయిన్ అవుతామో వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మనల్ని అప్స్కిల్ చేసుకోమంటారు అనమాట. సో అలాగే వాళ్ళు ప్రాంప్ట్ ఇంజనీర్స్గా మారారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా ఫ్రెండే, అతను యాక్చువల్లీ ఫ్రంట్ అండ్ డెవలపర్గా ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యారు. బట్ ప్రజెంట్ ప్రాంప్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా వర్క్ చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి వచ్చిందనమాట. ఏ ద్వారా బిల్డ్ చేస్తే సేమ్ ప్రాజెక్ట్ని ఎంత ఫాస్ట్గా చేయగలమో అన్న దానికి ఇన్ఫోసిస్ ఒక సపరేట్ డొమైన్ని క్రియేట్ చేసింది. ఈ రెండు సపరేట్ డొమైన్స్ ఎందుకు అంటే ఒక డొమైన్ ఏమో కంప్లీట్గా HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ మీద వర్క్ చేస్తుంది. ఒక డొమైన్ ఏమో కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సేమ్ ఇదే వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి చూస్తుంది అనమాట. సో ఇలా ఇద్దరు వర్క్ చేస్తారు. ఎవరు ముందర కంప్లీట్ చేస్తారు అనేది వాళ్ళ స్పీడ్ బట్టి, వాళ్ళు తీసుకున్న మాడ్యూల్స్ బట్టి ఉంటుంది. సో ఈ రకంగా ఇంకా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ డెవలప్మెంట్లో మీరు కూడా ఒక భాగం కావాలంటే ప్రజెంట్ మీరు ఏదో కంపెనీలోకి అయితే వెళ్ళిపోవాలి. తర్వాత అప్స్కిల్ చేసి మీరే ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవుతారు, మీరే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అవుతారు. సో ప్రజెంట్ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ని బెటర్గా నేర్చుకొని మీరంటూ ఒక కంపెనీలోకి వెళ్తే తర్వాత మీరే అప్స్కిల్ అవుతూ ముందరికి వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని భయం పెట్టుకొని రేపు మనకి సాఫ్ట్వేర్ జాబ్ రాదేమో అని చెప్పి ఈ రోజు నుంచి చదవడం మానేస్తే అది అంత కరెక్ట్ అని అయితే నేను అనుకోవట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.